హలో అండి. ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయిన పెసరపప్పు బూరెలు చాలా సులువుగా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎటువంటి పప్పుని ఉడకపెట్టకుండా చక్కగా ఈజీగా చేసేసుకొని ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీ అయిన ఈ పెసరపప్పు బూరెలని నా పద్ధతిలో కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మామూలు బూరెలకి చేసుకునే విధంగానే దోసపిండిని ఈ విధంగా చేసుకోవాలి. ఒక 2 కప్పుల పెసరపప్పును నానబెట్టుకొని పేస్ట్లా రుబ్బుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం అంత నెయ్యి రాసుకొని ఆవిరి ద్వారా ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని మ్యాష్ చేసేసుకొని ఇందులో ఇలాచీ పౌడరు, కొంచెం అంత బెల్లం పాకం, కొబ్బరి పొడి వేసుకొని ఉండల్లా చుట్టుకొని ప్రక్కన పెట్టుకోండి. దోసపిండిలో బెల్లం పాకం, ఉప్పు, ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకొని ఈ బాల్స్ని దోసపిండిలో ముంచేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా బూరెల్లా వేసేసుకొని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయిన పెసరపప్పు బూరెలు రెడీ. నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్లో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.